మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేవు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీ కోసం కొంత దాచుకో. మనిషికి ఆరోగ్యాల కన్నా విలువైనది, ముఖ్యమైనది మరేదీ లేదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేన్నైనా సంపాదించవచ్చు. జీవితం అనేది కలలు కన్నంత తేలికగా ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. భార్య దృష్టిలో భర్త ఎప్పుడూ ఒక మెట్టు పైన ఉండాలి. అలాగే భర్త దృష్టిలో భార్య కూడా ఒక మెట్టు పైనే ఉండాలి. అలా భార్యాభర్తలిద్దరూ ఒకరి స్థానాన్ని పెంచుకుంటూ ఆనందంగా ఉండాలి. నీకు నమ్మకం ఉంటే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. అదే నమ్మకం లేకుంటే వెలుగు కూడా చీకటిలాగానే కనిపిస్తుంది. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే అక్కడే మిగిలిపోతావు. ప్రయత్నించి ఓడిపోయినా ఏం చేయకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. మీరు ఎంత గొప్పవారైనప్పటికీ ప్రతి చోట మీ అవసరం ఉండదు. అనవసరమైన చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. దుఃఖం అనేది పిరికివాళ్ల లక్షణం. అది మనిషిలోని శక్తి సామర్థ్యాలను, ఆలోచన శక్తిని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించిన వారు విజయం సాధిస్తారు. గొడ్డలి బలమైనదే అయినప్పటికీ దానితో వెంట్రుకలను కత్తిరించలేము. అలాగే బ్లేడు పదునైనదే అయినప్పటికీ దానితో చెట్లను నరకలేము. అందరిలోనూ సామర్థ్యం ఉంటుంది, కానీ ఒకే రకమైన సామర్థ్యం ఉండదు. కష్టం ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి. బాధలను ఓపికగా నేర్చుకోండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. మీరు పక్కనున్నప్పుడే పట్టించుకొని వారికి మీరు దూరంగా వెళ్తే మీ విలువ తెలుస్తుంది అని అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది. ఒక వ్యక్తి సర్వనాశనం అవ్వడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలు మాత్రమే కాదు, అతి మంచితనం ఉన్నా సరిపోతుంది. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే మీరు దేనిని, ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఒక ఆటంకం మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ మీరు సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. మనల్ని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే కనిపిస్తాం. చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తాం. లోపం మనలో లేదు, ఎదుటివారు మనల్ని చూసే విధానంలో ఉంది. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి నీవు సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని నీ మనసుకు చెప్పుకుంటే చాలు. నీవు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు. నీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడు. నీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. నీవంటే ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమాలుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా బ్రతకడమే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.